హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే మనం ఒక స్పెషల్ అయినటువంటి కూరని తీసుకుపోతున్నాం. ఆ కూర ఏంటి, ఎలా ఉంటుంది, ఈ వీడియోలో మీరు పూర్తిగా చూడొచ్చు. ఆ కూర ఏంటో మీరు ఆ పండుని అయితే తినుంటారు, కాయనైతే ఇంకా తినుండరు. అది కాయని మనం కూరని చేసుకోబోతున్నాం. అది మనకు మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో తెలియదు, కానీ కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ కూర ఏంటి, ఎలా ఉండబోతుంది, ఈ వీడియోలో మనం ఫుల్గా చూద్దాం. ఓకేనా? చాలు. ఇక్కడ ఏంటి ఇంత జనాలు ఉన్నారు? ఏటి బాబా, ఎంత జనాలు ఉన్నారు ఏంటి ఇక్కడ? బట్టలా? సంక్రాంతి కదా, బట్టలు తీస్తున్నట్టున్నారు. సంక్రాంతి దగ్గరలోకి వస్తుంది కదా. ఏంటి సారీ కొంటున్నారా? పట్టు చీర ఎవరినైనా తిందాం, కొందాం త్వరలో వచ్చే సంవత్సరం. ఇదే మా ఊరు ఎంట్రన్స్. ఇక్కడ స్కూల్ ఉంటుంది, పక్కనే చర్చ్ ఉంటుంది. దగ్గరికి వచ్చాము చెట్టు దగ్గరికి. ఇప్పుడు చెట్టు దగ్గరికి ఎలా వెళ్ళాలి, అది అటేపు ఉందన్నమాట. చెట్టు అయితే అటేపు ఉంది. ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి ఎలా వెళ్తాం? కాయలు అయితే పెద్ద పెద్ద కాయలు, ఇంత కాయలు ఉన్నాయి. ఎలా వెళ్తాం? దారా చూపించు. మీకు ఆ కాయ ఏంటి, పండు ఏంటి అని చూపిస్తాను. అదిగో కనిపించాయా? అయ్యా ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఒక కాయను కోసుకొస్తాను. చూడండి, వచ్చాం ఏదో రకంగా అయితే కంచె నుంచి లోపలికి వచ్చాం. చెట్టు అయితే ఇక్కడ ఉంది, కనిపిస్తుందా? చూపించు. చెట్టు అయితే ఇక్కడ ఉంది. ఇప్పటికీ ఏం చెట్టు అది అర్థమైపోయి ఉంటుంది మీకు, బొప్పాయి చెట్టు. ఇక్కడైతే మనం ఒక కాయ కోసుకోబోతున్నాం. కాయలు అయితే చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. మొత్తానికి ఒక కాయన అయితే కోస్తాను. కనిపిస్తున్నానా? ఓకే, ఒక కాయన కోసుకొని మంచిగా ఈరోజు ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం. మంచి కర్రీ. అమ్మో, అమ్మ బాబోయ్, చెట్టు ఎక్కలేకపోతున్నాను. అమ్మ, చెట్టు ఎక్కడ అంత ఈజీ కాదంటారు బాబోయ్. అమ్మ, నా మీద పడేలా ఉన్నాయి కాయలు. ఒక కాయన అయితే కోసుకున్నాం. ఒక కాయ సరిపోద్దురా. అమ్మ, నేను ఇంత చిన్న చెట్టు ఎక్కలేకపోయాను. పెద్ద పెద్ద చెట్లు అయితే ఇంకేం ఎక్కుతారు. అమ్మ బాబాయ్, చూసారా ఎంత పెద్ద కాయ. అమ్మ, చిన్న చెట్టు ఎక్కి దిగేసరికి ఆయాసం వచ్చింది. చూసారుగా ఎంత పెద్ద కాయ. ఇప్పుడు మనం ఈ కాయని కోసి కూర వండుకుందాం. ఇల్లు మా బాప అటు అమ్మమ్మ. ఎక్కడికి వెళ్తున్నారంటే, ఎక్కడికి వెళ్తున్నావు పాప? నర్సీపట్నం. దేనికి? బుజ్జకి తీసుకురావడానికి. వాళ్ళ పాపని తీసుకురావడానికి వెళ్తున్నారా? మౌత్ మౌత్ కాదంటే ఇది మైక్ రా. వీడియోలు చేయడం కోసం తీసుకున్నాను రా పాప. నిజంగా నమ్మట్లేదు మా పాప. వాళ్ళ పాపని తీసుకురావడానికి వెళ్తుందట. ఎక్కడ చదువుతుంది పాప? కేడిపేటలో చదువుతుందట. ఇప్పుడు కేడిపేటని తీసుకురావడానికి మా బాపన అమ్మమ్మ వెళ్తున్నారు. ఓకే, జాగ్రత్త తెలిసి రండి. అయితే ఈ బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అద్భుతమైన పండు. ఇందులో విటమిన్ ఏ, సి, ఈ మరియు పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. బొప్పాయి వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే: జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది, కంటి చూపు మెరుగుపడుతుంది, చర్మ సౌందర్యం, గుండె ఆరోగ్యం, బరువు తగ్గడానికి ముఖ్య గమనిక. పచ్చి బొప్పాయిని లేదా దొరగా పండిన బొప్పాయిని గర్భిణీ స్త్రీలు అస్సలు తీసుకోవద్దు, ఎందుకంటే ఇందులోని లేటెక్స్ గర్భస్రావానికి దారితీసే అవకాశం ఉంటుంది. పరిగడుపున ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల శరీరంలో విషతుల్యాలు బయటకు వెళ్ళిపోతాయి.
ఇప్పుడైతే మనం పపాయని బొబ్బెస్కాయని కట్ చేసుకుంటాం. మేమైతే బొబ్బెస్కాయ అంటాం. మరి మీరేమంటారు వీడియో కామెంట్లో చెప్పండి. ఇది పెద్దది కాబట్టి కొంచెం ఈ విధంగా కట్ చేసుకోవాలి కాయ. పెద్దది కాబట్టి కొంచెం అలా కట్ చేసుకోవాలి కాయ. లోపల అయితే ఇలా ఉంటుంది, తెలుసు కదా మీకు. పిక్కలు ఇవన్నీ పిక్కల్ని ఆ విధంగా శుభ్రంగా చేసుకోవాలి. ఆ విధంగా శుభ్రంగా చేసుకొని ఆ పైన తొక్కని కట్ చేసుకోవాలి. చెప్పే తొక్కని ఈ విధంగా నీట్గా తీసుకోవాలి. ముక్కలు కాదు, ఫస్ట్ తొక్క కట్ చేసుకుందాం. తొక్క కట్ చేసుకొని అప్పుడు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోయాయి. మా పెద్దమ్మ గిన్నెలు తోముతుందా? నాకు సింకులు లాంటివి ఉండవు. గిన్నెలు తోముతున్నామని చెప్తున్నాను. మీరు కోసేటప్పుడు జాగ్రత్తగా కోయండి, చేతుల మీదకి వచ్చేస్తుంది. జాగ్రత్తగా చెయ్యి తెగుతుంది మళ్ళీ. వాటర్ పెట్టుకోండి పక్కనే. నీళ్ళు మాత్రం పక్కన పెట్టుకున్నారు అనుకో, కడగడానికి బాగుంటుంది. వెంటనే కట్ చేసేసుకోండి. చిన్న చిన్న పీసులు అయితే తొందరగా ఉడుకుతుంది. అయిపోయిందా కటింగ్? ఓయ్ కటింగ్ రా? అవ్వలేదు ఇంకా అవ్వలేదా? ఆల్రెడీ సగం కట్ చేసినట్టును. ఇంకా సగం ఉందా? ఓకే. చలికి చేతులు కూడా ఇంకా పనిచేస్తలే. చలి వల్ల చేతులు కూడా పని చేయట్లేదంట. కానీ సూర్యుడు అయితే వచ్చేట్లేదు తొందరగానే. కానీ చలి అయితే ఇంకా పోవట్లేదు. ఓకే అండి, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కూర ఒకటి వండడం ఉంది ఇంకా ఫైనల్గా. ఇప్పుడైతే రెండు టమాటాలు తీసుకున్నాం, 2 ఉల్లిపాయలు తీసుకున్నాం, 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం, అల్లం ఒకటి, వెల్లుల్లిపాయ ఒకటి తీసుకున్నాం. ఇప్పుడు అవన్నీ తీసుకొని శుభ్రం కడుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభ్రం కడుక్కొని ఒకదాని తర్వాత ఒకటి నీట్గా చిన్న ముక్కలు పెద్దయ్యా మన ఇష్టం, ఎలా కట్ చేసుకున్నా సరే. మన ఇష్టం, చిన్నవి కట్ చేసుకున్నా పర్లేదు, పెద్దవి కట్ చేసుకున్నా పర్లేదు. కొంచెం శుభ్రం కట్ చేసుకోండి. అదే అల్లం కూడా తీసుకున్నాం, అల్లం కూడా తీసుకుంటే తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. తీసుకుంటే తీసుకోండి, లేదు అనుకుంటే తీసుకోపోయినా. మేమైతే సింపుల్గా చేసుకుంటామంట, మాకు ఎక్కువ పెద్ద హడావిడి ఏమి ఉండదు. అవును, చూసేవాళ్ళు మరి మీకు నచ్చుతుందో లేదో తెలీదు, కానీ మేమైతే చాలా సింపుల్గా చేసుకుంటామంట. మాకు పెద్దగా గసాలాలు ఎక్కువ ఏం పెట్టమన్నమాట. అవును. అన్నీ కూడా కొంచెం చూసుకొని శుభ్రం కట్ చేసుకోండి. మంచిగా చూసుకొని కట్ చేసుకుంటేనే బాగుంటుంది. టమాటా దగ్గర అయినా ఉల్లిపాయ దగ్గర అయినా బొడ్డు ఉంటుంది కదా, బొడ్డు తీసేయండి. బొడ్డు అంటే ఏదో బొడ్డు అనుకోకండి, ఏ బొడ్డు చెప్పే బాబు క్లారిటీగా. ఎదుగో టమాటా దగ్గర ఇది ఉంటుందా, ఇది తీసేయండి. అది ఉల్లిపాయ దగ్గర ఇక్కడ ఉంటుంది కదా స్టార్టింగ్లో, ఇక్కడ అది. ఓకే అది శుభ్రంగా తీసుకోవాలి. అది తీసేసుకొని కట్ చేసుకోండి. ఫస్ట్గా కొంచెం నూనె వేసుకోండి, సరిపడంత నూనె వేసుకోండి. గ్యాస్ ఉంటే గ్యాస్ వెలిగించుకోండి. అసలు మేము కట్టెల పొయ్యిలో వండాల్సింది, కానీ కట్టెలు అయిపోయినాయి, కట్టెలకి వెళ్ళలేదు, అందువలన గ్యాస్లో పెట్టడం జరిగింది వంట. చిటికెడు జీలకర్ర,
తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకోండి. తర్వాత జాగ్రత్త. తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు మనం కట్ చేసిన ఉల్లిపాయలు సరిపడంత ఉల్లిపాయలు వేసుకోండి. అల్లమును వెల్లుల్లిపాయ ఇలాంటిది ఏమైనా ఉంటే దంచుకోండి. కొంచెం మరీ మెత్తగా కాదు, కొంచెం నలిగే వరకు ఇలా దంచుకొని ఆ తర్వాత వేయండి కూరలు. మిరపకాయలు ఉల్లిపాయలు ఇది కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు నూనెలో వేపుకోండి. ఈ మాత్రం సరిపోద్ది. ఈ మాత్రం సరిపోద్దండి, మరీ ఎక్కువగా అవసరం లేదు. ఈ మాత్రం సరిపోద్ది. మనం దంచుకున్న వెల్లుల్లిపాయను అల్లం మన ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, కొంచెం వేసుకుందాం దంచుకున్నది. ఇది కూడా కొంచెం ఉడకాలి కదా, లేకపోతే పచ్చివాసన వస్తుంది. కొంచెం ఉడికేంత వరకు ఆ నూనెలో వేగనివ్వండి దాన్ని, లేదంటే కొంచెం వాసన వచ్చేస్తుంది, పచ్చిగా వాసన. ఓకేనా? మనం కట్ చేసుకున్నాం కదా, ఇదిగోండి బొబ్బేస్కాయ అంటాం మేము. ఈ బొబ్బేస్కాయ బద్దల్ని వేసుకొని మనం కూర చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇదిగోండి మనం కట్ చేసాం కదా. ఇవైతే శుభ్రం కట్ చేసుకోవాలండి. మీరు శుభ్రం కట్ చేసుకొని కడిగేసుకోవాలి. వాటర్ వేసి శుభ్రం కడుక్కుంటే ఇంకా బాగుంటాయి. ఇది కొంచెం లాగా మగ్గాక ఉడికాక కొంచెం కిందకి వెళ్ళిపోద్ది. ఫస్ట్లో నెక్స్ట్ టైం మాత్రం మనం కట్టెల పొయ్యిలోనే వండాలి. ఏదేమైనా కట్టెల పొయ్యిలో వండితే అంత రుచి దేంట్లో ఉండదు. అవును, బాగుంటది. కట్టెల పొయ్యి దగ్గర వండుకుంటే మంచి రుచిగా అనిపిస్తుంది కూర. మరొకసారి చేసి చూపిద్దాం. మీరైతే నాకు తెలిసినంత వరకు బొప్పాయి పండు తినుంటారు, కానీ కూర అయితే ఎప్పుడు తినుంటారు నాకు తెలిసినంత వరకు. నేనైతే అనుకుంటున్నాను, తిన్న వాళ్ళు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తినలేని వాళ్ళు అయితే ఇదే ఫస్ట్ టైం చూడటం వినటం కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఇదిగోండి, ఇదంతా ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత ఇలా కలుపుకోవాలి. 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని దానిపైన అప్పుడు ఇలా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. వాటర్ కూడా కొంచెం వేసుకోండి. వాటర్ వేసుకుంటాం ఎందుకంటే తొందరగా కొంచెం ఉడుకుతుంది కదా, అలా అని వాటర్ కూడా వేసుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది అనమాట. దాంతో పాటు కొంచెం కూరలా అవుతుంది కూర, లేదంటే మరి ఫ్రైలా ఉండిపోద్ది. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత వేసుకొని ఉంచుకోవచ్చు ఇంకొక 10 నిమిషాల పాటు. ఆ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి టమాటా వేసుకుందాం, సరిపోద్ది. కారం టమాటా ఇవన్నీ వేసుకోవచ్చు, అప్పుడు సరిపోద్దు. 10 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఒకసారి కూరని మొత్తం కలుపుకోవాలి బాగా. ఇప్పుడైతే టమాటా పళ్ళని వేసుకుందామండి. కొంచెం మగ్గింది కూర, టమాటాలు వేసుకుంటాము. టమాటా వేసుకొని ఒకసారి గట్టిగా మిక్స్ చేసుకుందాం. అప్పుడే మిక్స్ చేయకండి. అప్పుడే మిక్స్ చేద్దాం. కొంచెం ఉప్పు మీరు తినేదాన్ని బట్టి సాల్ట్ అయితే వేసుకున్నాము. నేనైతే ఇలాగే వేస్తాను, మొత్తంగా అవుతుంది కదా. కారం కూడా సరిపడంత కారం వేసుకుంటే సరిపోద్ది. మేమైతే కొంచెం ఎక్కువగానే తింటాం. ఉప్పును కూడా కొంచెం సరిపడంత వేసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదులే. కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఇంకా అయిపోయింది. ఇది దించుకొని మనం అన్నంలో కలుపుకొని తృప్తిగా తినేయడమే.
వేడి వేడి అన్నంలో కలుపుకొని ఫుల్గా తినేయడమే. చెప్పండి ఇప్పుడు కూర ఎలా ఉంది? ఇంకా తినలేదు నేను. తిను తిను తిని చెప్పు. ఇప్పుడు చెప్పు ఎలా ఉంది? బాగుందా? ఓకే. వీడియో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోలు, మంచి మంచి కంటెంట్లు మీ ముందుకు తీసుకురావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటా మరి. బాయ్.